ఇవాళ సికింద్రాబాద్ ప్రజల్లో తమ 220 సంవత్సరాల చరిత్ర కనుమరుగైపోతుందనేటువంటి ఒక ఆవేదన పెళ్లిబిక్కుతున్నది, ఆగ్రహం పెళ్లిబిక్కుతున్నది. సికింద్రాబాద్ అంటే కేవలం ఒక రైల్వే స్టేషన్ కాదు, అనేక భాషల, అనేక మతాల, అనేక సంస్కృతుల సంగమ కేంద్రం సికింద్రాబాద్. సికింద్రాబాద్కు తనదైనటువంటి ఒక చారిత్రక ప్రతిపత్తి ఉంది, సాంస్కృతిక ప్రతిపత్తి ఉంది. మాంకాలమ్మ దగ్గర బోనాలెత్తినటువంటి చేతులే, లష్కర్ బోనాలెత్తినటువంటి చేతులే మేరీ క్యాథలిక్ చర్చిలో కొవ్వొత్తులను కూడా వెలిగిస్తాయి. మౌలాలి దర్గా దగ్గర అగరొత్తులు వెలిగించినటువంటి చేతులే బుద్ధ విహార్కి వచ్చి ప్రశాంతమైనటువంటి ధ్యానం చేస్తాయి. ఇట్లా ఎటు చూసినా కానీ ఒక అద్భుతమైనటువంటి కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి గొప్ప నగరం సికింద్రాబాద్. పాత రోజులలో అయితే జనం లష్కర్ అని వ్యవహరించేవాళ్ళు. సికింద్రాబాద్ను లష్కర్ అని, హైదరాబాద్ను పట్నం అని. ఆకాశవాణిలో వాతావరణం విషయాలు చెప్పినా, లేదా నగరానికి సంబంధించినటువంటి డైరీ పత్రికలలో ఇచ్చిన జంట నగరాలు అనే మాటనే వాడుకలో ఉండేది. సికింద్రాబాద్ను విడదీసి చూడలేం. సికింద్రాబాద్కు తనదైనటువంటి ఒక స్టేటస్ ఉంది, అది మెల్లమెల్లగా కుంచుకుపోతూ వస్తున్నది. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దాడి, ఈయన రకరకాలుగా ఆయనకు ఏంటంటే ఆయనకు అస్తిత్వ సమస్య ఉన్నది. ఆయన అస్తిత్వ సమస్య కారణంగా తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తున్నాడు, ఇవాళ సికింద్రాబాద్ అస్తిత్వం మీద కూడా దాడి చేస్తున్నాడు. ఇవాళ మల్కాజ్గిరిలో సికింద్రాబాద్ను ఒక ముక్కగా మార్చడం అనేది సికింద్రాబాద్కు ఉన్నటువంటి చరిత్రను అవమానించడం. ఇవాళ అందుకనే అది మోండా మార్కెట్లో కావచ్చు, జేమ్స్ స్ట్రీట్లో కావచ్చు, ప్రతి చోట బాలంరాయిలో కావచ్చు, జనం అంతా కూడా ఆవేదనతో బయటకు వస్తున్నారు. మా అస్తిత్వం పోతుందని బాధపడుతున్నారు. మా దగ్గర ఉన్నటువంటి కంటోన్మెంట్లో ఉండేటువంటి గ్రీనరీ పోతుందని చెప్పి బాధపడుతున్నారు. మాకుండేటువంటి మా పరిపాలన స్వతంత్రం పోతుందని చెప్పి బాధపడుతున్నారు. ఈ దశలో బీఆర్ఎస్ ఒక శాంతియుత ర్యాలీని తలపెడితే దుర్మార్గంగా ఇవాళ నిర్బంధంతో విరుచుకుపడుతున్నాడు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన అని చెప్పి నిర్బంధాల పడగనీడలో ఒక దగాకోరు పాలనను సాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కనీస ప్రజాస్వామిక స్వేచ్ఛ కరువైంది ఇవాళ. కానీ లష్కర్ అంటేనే కవాతు. రేవంత్ రెడ్డి మర్చిపోకు, లష్కర్ అంటే సైన్యం, లష్కర్ అంటే కవాతు. ఈ కవాతు ఆగేది కాదు. ఇవాళ నువ్వు ఆపితే ఈ కవాతు ఆగదు. ఖచ్చితంగా ఇది ఒక యుద్ధ కవాతులాగా నడుస్తూనే ఉంటుంది. ఈ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడేదాకా, సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధించుకునేదాకా, సికింద్రాబాద్ను ఒక జిల్లాగా ప్రకటించేదాకా ఈ కవాతు ఆగదని నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం.